అనంతపురం పార్లమెంటు పరిధిలో రా కదలిరా ముగింపు సభను భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. కియా ఫ్యాక్టరీ ఎదురుగా ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో ఎటువంటి విభేదాలు లేవు అని, అందరం కలిసి పనిచేస్తామంటున్న టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథితో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ జోరు పెంచింది. ముఖ్యంగా పెనుగొండలో రా కదలిరా సభతో ఇవాల్టి సభతో భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేసేందుకు జిల్లా పార్టీ నాయకులంతా కూడా అవిరామ కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కియా ఫ్యాక్టరీ ఏదైతే టీడీపీ హయాంలో ఏర్పాటైన కియా ఫ్యాక్టరీని చూయించుకుంటూ అభివృద్ధి తన హయాంలో జరిగిన అభివృద్ధి చూయించుకుంటూ ఇవాల్టి సభను కూడా జయప్రదం చేయాలని చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున కూడా జన సమీకరణ కూడా నాయకులంతా పుణుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బిగ్గే పార్థసారథి సార్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? ఇవాల్టి సభతో కియా ఫ్యాక్టరీ ఎదురుగా పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమి? కియా పరిశ్రమ దగ్గర పెట్టడానికి కారణం ఏమంటే 2014 నుండి 2019 లోపల చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి పట్టుదలతో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమ కియా పరిశ్రమ. ఇటు చూస్తే కనపడుతుంది, ఇటు చూస్తే గొల్లపల్లి రిజర్వాయర్ కనపడుతుంది. అంటే మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఈ కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ప్రజలకు కూడా వివరిస్తూ ఆ పార్టీకి మా పార్టీకి తేడా ఏమిటి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేశాడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏం చేశారనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసింది, ఆఖరి పార్లమెంటు స్థానంలో ఈరోజు ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది. దాదాపుగా అన్ని పార్లమెంటు స్థానాల్లో కూడా బహిరంగ సభలు రా కదిలిరా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇది ఆఖరి సభ. దీన్ని కూడా భారీ ఎత్తున జనసేమీకరణ చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలంతా కూడా రావడం జరుగుతుంది. మా నాయకుడు కూడా జరగబోయేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు ఏం చేస్తామన్నటువంటివి కూడా వివరిస్తారు. ఇంకా మిగిలిపోయినటువంటి అంశాలను కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా అవన్నీ కూడా ఆలోచన చేసి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అవన్నీ ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటామని నేను వ్యక్తం చేస్తున్నా. బయట మొబిలైజేషన్ అన్ని భారీ జరుగుతున్నాయి, కానీ బయట కొన్ని మీడియా సంస్థలు ప్రచారం అవుతుంది. వర్గ విభేదాలను టీడీపీలో అంటూ కూడా బయట భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బీకే పార్థసారథి అలగబూనాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇటు వాస్తవం లేదంటే ఉందంటారా? పార్థసారథి ఎక్కడ అలకపోనలేదు, మీకు కూడా తెలుసు. నేను ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడా వెళ్ళలేదు. అదేవిధంగా ఏదో లుకలుకలు లేవు, ఇవన్నీ కామన్గా ఉంటాయి. పార్టీ టికెట్లు కేటాయించిన తర్వాత కొంత బాధ ఉండేటప్పుడు కొంత సైలెంట్గా ఉంటారు కొద్ది రోజులు, 2-3 రోజుల తర్వాత. ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఈ రోజు ఈ పార్టీనే కాదు, అన్ని పార్టీలోనే ఉంటాయి. అదేవిధంగా రకరకాల ఛానళ్ళు కూడా ఉంటాయి, రకరకాల వార్తలు కూడా ప్రచారం చేస్తారు. ఇప్పుడు నీ బిగ్ టీవీ ఒకటి చేస్తే ఇంకో టీవీ ఇంకోటి చేస్తారు. మేము మాట్లాడకపోయినా కూడా కల్పించుకొని యాంగ్జైటీగా ఆ టీవీలు చూస్తారనే ఉద్దేశంతో కొంత ముందు భాగంలో అవి ఈ అలకలు గులకలు అని పెట్టేసి దాంట్లో మాట్లాడుతూ తుస్తని ఏంది ఉండదు. దాంట్లో సారాంశం అనేది వాస్తవాలను వార్తలుగా రాయండి, వాస్తవాలని ప్రజలకు తెలియజేయండి. ప్రతిపక్షాలకి అధికార పక్షానికి వార్తగా వ్యవహరించండి. ఆ విధంగా ఒక విద్యుత్ ధర్మాన్ని మీరు నెరవేర్చాలని ఆశిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు మీరు ఇప్పుడు ఆయనతోనూ, మీకు ఆయన ఏం హామీ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మాకు తండ్రి లాంటి వాడు తెలుగుదేశం పార్టీకి. నేను దాదాపుగా 37 సంవత్సరాలు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. 16 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేశా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జడ్పీ చైర్మన్గా పనిచేశా. కొంత వాళ్ళకు కూడా కొన్ని కారణాల వల్ల ఈసారి ఇవి లేకుండా పోతున్నాను. తప్పకుండా పార్లమెంట్ అకామిడేట్ చేస్తాను అనంతపురం అని చెప్పినప్పుడు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మా ప్రాంతంలో నా వెంట నడిచినటువంటి క్యాడర్ చాలా ఉన్నారు, మా నియోజకవర్గం అయితే పార్లమెంట్లో కూడా. కాబట్టి నాకు తప్పనిసరిగా మా హిందూపురం పార్లమెంటు పరిధిలోనే అకామిడేట్ చేయండి అని చెప్పడం జరిగింది. తప్పకుండా పరిశీలించి న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అది మనతో మాట్లాడేందుకు టీడీపీ పరిశీలకుడు నరసింహ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు పరిశీలకులుగా, ఏం పరిశీలించారు? ఇక్కడ విభేదాలు ఉన్నాయంటారా? రా కదిలిరా సభ మరికొద్ది గంటల్లో ఎంతో విజయవంతంగా జరగబోతా ఉంది. పార్థసారథి అన్నగారు ఆయన సుదీర్ఘమైనటువంటి 37 సంవత్సరాల చరిత్రలో ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. మా యొక్క తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ. మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ఎంతో అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవు. విభేదాలకు అతీతంగా మీరు రాబోయే కొద్ది గంటల్లో చూస్తారు సభ ఎంతో విజయవంతంగా జరుగుతూ ఉందో. చూస్తున్నాం భారీ ఎత్తున జన సమీకరణ కూడా ఏర్పడే పూర్తిగా ఆయన చెప్పొచ్చు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ రానున్నారు. ఈ సభ ద్వారా చివరి సభ కావడంతో దీన్ని పూర్తిగా ప్రతిష్టంగా తీసుకుంది టీడీపీ కూడా. కియా పరిశ్రమ ఎదురుగానే దాన్ని పెట్టడం ఉద్దేశం కూడా అదే. మాకు ఏదో అభివృద్ధి జరిగిందో అభివృద్ధి చూపించుకుంటూ ప్రజలకు వివరిస్తామంటూ కూడా జన సమీకరణ ద్వారా, భారీ జన సమీకరణ ద్వారా కూడా వివరిస్తామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. వీడియో ప్రసాద్, బిగ్ టీవీ, పెనుగొండ నుంచి.